హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడింది. 2 గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆడారు. మెయిన్గా కొందరు ప్లేయర్స్కి ప్రాక్టీస్ కోసమే ఆడినట్టు అనిపించింది. సో నిన్న మ్యాచ్ చూసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఐపీఎల్ అప్డేట్స్, ఎంటైర్గా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే సింపుల్గా చెప్పేస్తా. కొన్ని పాయింట్స్ ఏంటంటే, మనకు నిన్న అబ్దుల్ సమద్ని అయితే టెస్ట్ చేశారు. దాదాపు ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు అవుట్ అయినా బ్యాటింగ్ చేయిస్తూ ఇతను హిట్టింగ్ని అయితే టెస్ట్ చేశారు. అండ్ కొన్ని 6లు కూడా కొట్టాడు. నిలకడ లేకుండా ఆడాడు కాస్త. కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఇతన్ని పెడదామని ఫిక్స్ అయినట్టయితే అనిపించింది. అండ్ ఉనాడ్కట్ మంచి బౌలింగ్ వేశాడు. అండ్ మయాంక్ మార్కండేను స్పిన్నర్గా తీసుకునే ప్లాన్ కనిపించింది. నిన్న దాంట్లో చూసినట్లయితే అతనికి ఎక్స్ట్రా ఓవర్స్ ఇవ్వడం. అండ్ నితీష్ రెడ్డి అయితే చాలా మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేశాడు. 2 బాగానే అనిపించాయి. సో ఇతనికి ప్లేస్ ఇచ్చే అవకాశం కూడా ఉందేమో నాకైతే డౌట్ వస్తుంది. అండ్ అదేవిధంగా వాషింగ్టన్ సుందర్, మిగతా వాళ్ళంతా కూడా ఎలా ఆడారు ఏంటి అనేది మన స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ దాంట్లో నేను పెట్టడం జరిగింది. ఒక లాంగ్ పెద్ద వీడియో పెట్టాను స్పోర్ట్స్ డిక్టేటర్లో, అందులో అయితే చూడండి. సో మొత్తానికైతే ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమద్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఉనాడ్కట్కి ప్లేస్ అండ్ షాబాజ్ అహ్మద్, వీళ్ళకైతే ప్లేస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఈ ఫస్ట్ అయితే లైవ్ ఇచ్చారు ప్రాక్టీస్ మ్యాచ్. అండ్ దీంట్లో మనకు ఇంకొక షాకింగ్ ఏంటంటే, మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి వీళ్ళని ఓపెనర్గా పంపారు. 2 గ్రూప్స్లోని వీళ్ళనే పంపారు. సో వీళ్ళనే ఓపెనర్గా కొనసాగిస్తారా అనే డౌట్ వచ్చే విధంగా పంపారు. కాకపోతే రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషనే పంపిస్తారు. ట్రావిస్ హెడ్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేదని చెప్పి అయితే టాక్ ఉంది. సో మొత్తానికైతే వీళ్ళని ఓపెనర్గా పంపడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇద్దరు బాగానే ఆడారు దాదాపు. సో ఇదన్నమాట. ఇప్పుడు మొత్తానికైతే ఫస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్గా అయితే మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమద్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న మ్యాచ్ చూసిన వారు ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఆయన మన కెప్టెన్ అయితే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంకా క్యాంప్కి అయితే చేరుకోలేదు. సో అతడు ఎప్పుడు వస్తాడనేది క్లారిటీ లేదు. మేబీ 1-2 డేస్లో అయితే రావచ్చు.